ఇక కర్నూలు జిల్లా చెట్లమల్లాపురం గ్రామం సమీపంలో గత నెల 24న చోటు చేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంపై కేంద్ర బృందం విచారణ చేపట్టింది. కేంద్ర రవాణా శాఖ ఉన్నతాధికారులు, సేవ్ లైఫ్ ఫౌండేషన్ ప్రతినిధులు ప్రమాద స్థలంలో రెండో రోజు విచారణ జరిపారు. రోడ్డు ప్రమాదాల విశ్లేషణలో అనుభవం కలిగిన నిపుణులు ఘటనాస్థలానికి చేరుకొని ఆరా తీస్తున్నారు. ప్రమాదానికి గురైన బస్సును పరిశీలించారు. జాతీయ రహదారిపై పడి ఉన్న బైక్ను ఈడ్చుకెళ్లిన ప్రాంతాల నుంచి దగ్ధమైన ప్రాంతాలను పరిశీలించారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. కర్నూలు జిల్లా చెట్లమల్లాపురం గ్రామ శివారులో గత నెల 24న జరిగిన ఘోర రోడ్డు ప్రమాద ఘటనలో 19 మంది ఏదైతే మనం ఉండే జాతీయ రహదారి ఉందో ఇది అంతా కూడా నేరుగా కాశీ నుండి కన్యాకుమారికి వెళ్ళే మార్గం. ఈ మార్గం గుండానే జాతీయ రహదారిలో శివశంకరు ఎర్రిస్వామి ఇద్దరు కూడా ఈ మార్గం గుండా ప్రయాణిస్తూ ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం ఏవైతే ఈ సింబల్స్ ఉన్నాయో ఈ సింబల్స్ ఆధారంగా ఇప్పటికే ఇటు రాష్ట్ర కేంద్ర రవాణా అధికారులతో పాటు సేవ్ లైఫ్ సంస్థ వారు ఈ ప్రాంతాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేస్తూ ఉన్నారు. గత నెల 24న తెల్లవారుజామున ఘటన ఏ విధంగా చోటు చూసుకుందనే యాంగిల్లో మనం చూస్తూ ఉన్నాం. వీటన్నింటినీ మార్క్స్ ఆధారంగా వాటిని గుర్తులను ఏర్పాటు చేసుకొని అబ్జర్వ్ చేస్తున్నటువంటి విజువల్ మనం చూస్తున్నాం. మనం చూసే ఈ పాయింట్ ఏదైతే ఉందో ఈ మార్గం గుండా శివశంకర్ ఎర్రిస్వామి బైక్లో వస్తుండగా ఒక్కసారిగా ఈ వైట్ లైన్ క్రాస్ చేస్తూ ఈ రైట్ సైడ్లో ఉండే డివైడర్ ఏదైతే ఉందో ఈ డివైడర్ను ఢీకొట్టి ఒక్కసారిగా ఇక్కడి స్పాట్లో శివశంకర్ మృతి చెందాడు. తర్వాత ఎర్రిస్వామి బైకు ఢీకొన్న తర్వాత ఇక్కడ నుండి పక్కకు లాగివేశారు. మనం చూసే ఈ పాయింట్ ఏదైతే ఉందో ఈ పాయింట్ను కేంద్ర సంబంధిత దర్యాప్తు సంస్థ కూడా కంప్లీట్గా ఈ మార్గంలో బైకు ఇక్కడే పడి ఉందన్నట్లు కూడా అధికారులు ఇప్పటికే ఈ సింబల్స్ అన్నింటినీ కూడా ఏర్పాటు చేసుకొని దర్యాప్తు చేసిన పరిస్థితి. బైకు ఈ ప్రాంతంలో పడి ఉంది. పక్కనే శివశంకర్ పడి ఉండడంతో ఎర్రిస్వామి హుటాహుటిన లేచి తన మిత్రుడిని పక్కకు లాగేశారు. బైకు పక్కకి తీసేలోపే ఒకసారిగా కావేరీ ట్రావెల్స్ బస్సు ఏదైతే ఉందో ఆ రోజు ప్రయాణించే సమయంలో దాదాపు 47 మంది ప్రయాణిస్తూ ఉన్నారు. అందులో 19 మంది సజీవ దహనమయ్యారు. మొదట బైకు ఇక్కడి నుండి నేరుగా దాదాపు మనం చూస్తూ ఉన్నాం విజువల్లో ఏదైతే భారీ వెహికల్స్ వెళ్తూ ఉన్నాయో ఆ ముందు భాగం వరకు కూడా రోడ్డు మార్గంలో ఊడ్చుకెళ్ళినటువంటి పరిస్థితి. ఈ ప్రాంతాన్ని కేంద్ర రవాణా శాఖ అధికారులతో పాటు సేవ్ లైఫ్ సంస్థ ప్రతినిధులు ఈ ప్రాంతానికి చేరుకొని క్షుణ్ణంగా అధ్యయనం చేస్తూ ఉన్నారు. మొదట స్టార్టింగ్ పాయింట్ బైక్ ప్రమాదం చోటు చేసుకున్న తర్వాత మిడిల్లో ఉండే పాయింట్ ఇది. ఈ ప్రాంతం నుండి ఇంకా దాదాపు 100 మీటర్ల మేర ఈ దిశగానే బస్సు ఢీకొట్టి ఒక్కసారిగా ముందు భాగంలో మంటలు వ్యాపించాయి. మంటలు వ్యాపించిన తర్వాత అందులో ఉండే బస్సు డ్రైవర్ కావచ్చు లేదా అందులో ఉండే ప్రయాణికులు కొంత అలర్ట్ అయ్యారు. అలర్ట్ అయిన తర్వాత అందులో ఉండే గ్లాసెస్ కావచ్చు లేదా ఎమర్జెన్సీ విండో ఓపెన్ కాకపోవడం, అందులో ఉండే కొన్ని గ్లాసెస్ను బ్రేక్ చేసిన తర్వాత అక్కడి నుండి కొంతమంది గాయాలతో స్వల్ప గాయాలతో బయటపడినటువంటి పరిస్థితి. బయటపడిన తర్వాత మనం చూస్తున్నాం ఈ ప్రాంతంలో జరిగిన స్పాట్లో ఏ యాంగిల్లో బస్సు వెళ్తూ ఉంది, ఆ యాంగిల్లో బస్సు వెళ్ళే సమయంలో బైక్ ఏ దిశగా ఉంది అనేటటువంటి యాంగిల్లో వాళ్ళంతా కూడా ప్లగ్ మార్క్స్ ఏర్పాటు చేసుకుంటూ దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి. రహదారి ఉందో ఇక్కడ నుండి నేరుగా దాదాపు 300 మీటర్ల మేర వెళ్ళిన తర్వాత బైకు ఒకసారిగా అందులో ఉండే పెట్రోలు ఒకసారిగా మంటలను వ్యాపించడానికి తోడ్పడింది. ఒకసారిగా అందులో ఉండే రియాక్షన్ మొదలు కావడంతో బస్సు దాదాపు 300 మీటర్ల దూరం వెళ్ళిన తర్వాత ఒకసారిగా అందులో ఉండే పెట్రోలు రోడ్డు తాకిడికి ఒకసారిగా మంటలు పెద్ద ఎత్తున వ్యాపించాయి. మంటలు వ్యాపించిన తర్వాత ఈ ప్రాంతంలో అక్కడే బస్సు డ్రైవరు నిలిపివేసి అక్కడి నుండి పరారయ్యారని మరికొందరు అందులో ఉండే వారంతా కూడా గ్లాసులను బ్రేక్ చేసి అక్కడి నుండి కొంతమంది బయటపడినటువంటి పరిస్థితి. అయితే ఈ ప్రాంతానికి చేరుకుని పెద్ద ఎత్తున ఇక్కడ జరిగిన ఘటనకు సంబంధించి ఇటు కేంద్ర రాష్ట్ర అధికారులు ఈ ప్రాంతానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి. నేరుగా మనం చూసాం స్టార్టింగ్ పాయింట్ నుండి మనం ముందు ఉండే పాయింట్ ఏదైతే ఉందో ఇక్కడ ఈ బస్సు ఎక్కువ మంటలు వ్యాపించడంతో పక్కనే ఉన్నటువంటి జాతీయ రహదారి ఈ మార్గంలోనే పక్కన పార్క్ చేసి అక్కడ ఉన్నటువంటి బస్సు డ్రైవరు మిగతా వారంతా కొందరు
బయటకు వచ్చారు. మిగతా దాదాపు 19 మంది అక్కడికక్కడే సజీవ దహనమైనటువంటి ఘటన ఆ రోజు చోటు చేసుకుంది. ఇలాంటి సిచ్యువేషన్లో ఈ ప్రాంతంలో మనం చూస్తూ ఉన్నాం. రోడ్డు కూడా ఆ రోజు జరిగిన మంటలు ఏవైతే వ్యాపించాయో, మంటలు వ్యాపించిన తర్వాత రోడ్డు కంప్లీట్గా పెచ్చులు పైన ఊడిపోయినటువంటి పరిస్థితి. ఈ ప్రాంతానికి చేరుకొని గతంలో ఇలాంటి కేసెస్ ఏమైనా ఇటు జాతీయ రవాణా సంబంధిత అధికారులు కావచ్చు, లేదా ఏదైతే ఆ సంస్థ ఉందో సంస్థకు సంబంధించిన ప్రతినిధులంతా కూడా ఇక్కడికి చేరుకొని ఈ ఘటనకు సంబంధించి ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే జాతీయ రహదారి సంబంధిత చైర్మన్ కూడా, నేషనల్ హైవే అథారిటీ చైర్మన్ కూడా ఈ ప్రాంతానికి సందర్శించనున్నారన్నట్లు వార్తలు వస్తూ ఉన్నాయి. గతంలో ఇలాంటి ఘటనలు ఏమన్నా చోటు చేసుకున్నాయా, నిజంగా ఆ రోజు జరిగినటువంటి ఈ ఘటనకు సంబంధించి ముందుగా ఎర్రిస్వామి కావచ్చు, అతను ప్రయాణిస్తున్నటువంటి ఈ మిత్రుడు వెళ్ళడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుందా అనే కోణంలో ఇటు రవాణా సంబంధిత కేంద్ర అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అందులో ఉండే ఏదైతే లగేజ్ సంబంధిత మొబైల్ ఫోన్స్ ఉన్నాయో, మొబైల్ ఫోన్స్ వల్ల కూడా పేలుడు సంబంధిత దాటి వల్లే ప్రమాదం చోటు చేసుకుందా, బస్సు సంబంధించినటువంటి నిర్మాణం కూడా పూర్తిగా మార్చివేశారు, బస్సు నిర్మాణం మార్చివేయడం వల్లే ఇలా జరిగిందా, ప్రమాదం చోటు చేసుకున్న తర్వాత గ్లాసెస్ బ్రేక్ చేసి బయటికి రావాలంటే కూడా రాలేనటువంటి పరిస్థితి. అందుకోసమే జరిగిన ఘటనలో ఎక్కువగా ఈ యొక్క ప్రయాణిస్తున్నటువంటి ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో మృతి చెందినట్లుగా చెప్తా ఉన్నారు. ఎందుకంటే మనం ఇందాక చూసాం, బస్సు కంప్లీట్గా మనం ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఎక్కడ చూసినా కూడా కంప్లీట్గా ఐరన్ సంబంధించినటువంటి రాడ్స్ ఏవైతే ఉన్నాయో వాటితో ఫెన్సింగ్ ఏర్పాటు చేసిన సిచ్యువేషన్. అలాంటి రాడ్స్ ఉండడం వల్లే ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా కూడా ఇటు కేంద్ర రవాణా సంబంధిత అధికారులు దర్యాప్తు చేస్తూ ముందుకు సాగిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇందులో ప్రధానంగా ఇప్పటికే పలు రకాలైనటువంటి ట్విస్టులు నెలకొన్నాయి. మొదట బైకు సంబంధిత పెట్రోల్ వల్లే ఒకసారిగా మంటలు వ్యాపించి పెద్ద ఎత్తున ఈ యొక్క ఘటన పేలుడు సంబంధించినటువంటి దానికి ప్రేరేపించిందని చెప్పారు. తర్వాత మొబైల్ ఫోన్స్, ఇప్పుడు వస్తున్నటువంటి దర్యాప్తుల్లో ప్రధానంగా బస్సు గ్రిల్స్ ఏవైతే ఉన్నాయో వాటి వల్లే ఈ యొక్క ప్రమాదం పెద్ద ఎత్తున జరిగిందంటూ కూడా అధికారులు చెప్తున్నారు. అయితే అధికారుల దర్యాప్తులో ఇంకా కీలకమైనటువంటి ఆధారాలు ఏమన్నా లభించే ఛాన్స్ ఉందా అనేటటువంటి అంశాలు అయితే చూడాల్సిన పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాజుతో శ్రీరామ్, బిగ్ టీవీ, కర్నూలు జిల్లా.